कवि खगोल गले मिलिताल पितुं किमपि श्रुतिमूले चारु चुचुम्बे नितम्बवति दयितं पुलकैरेणमूले चारु चुचुम्बे नितम्बवति दयितं पुलकैरेणमूले Big congratulations to all the directors for the Directors Day. అంటే ఒక డైరెక్టర్ చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా హెక్టిక్గా ఉంటాయి. అంత హెక్టిక్ టైంలో కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్ లేకపోయినా, వాళ్ళ ఏ మానిటరీ బెనిఫిట్ లేకపోయినా వాళ్ళందరూ కలిసి లేదు, మన డైరెక్టర్స్ అందరూ ఒక యూనిటీ ఉండాలి, మనందరూ కలిసి మనల్ని సెలబ్రేట్ చేసుకోవాలి, డైరెక్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఈ రోజు ఎన్నించుకుని ఆ రోజు డైరెక్టర్స్ డే నేను సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క డైరెక్టర్ని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మీలాగా ప్రతి డిపార్ట్మెంట్ అంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ క్రాఫ్ట్ ఇలా ముందుకు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలా సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా నా సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే అందరు డైరెక్టర్స్ని మెచ్చుకునే విషయం ఏంటంటే ఈ రోజు ఇవాళ పర్టికులర్గా డైరెక్టర్స్ డేగా ఉండటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మా డైరెక్టర్స్కి అందరూ కొంచెం పెద్ద దిక్కు లాంటి ఆయన దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు మేము డైరెక్టర్స్ డే చేసుకుందాం అనుకుంటే నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి మాకు అసోసియేషన్ ఎప్పటి నుంచో ఉంది. మా గీతా సంస్థ ఫస్ట్ లాంచ్ చేసిందే దాసరి నారాయణరావు గారి చేతిలో నుంచి లాంచ్ అయిన సినిమా. ఆ తర్వాత మేము ఎన్నో సినిమాలు చేసాం, కానీ ఆయన మాకు ఇచ్చిన కాంట్రిబ్యూషను, ఆయనతో మాకున్న అసోసియేషన్ ఎప్పటికీ మర్చిపోము. సో అలాంటి ఆయన రోజు డైరెక్టర్స్ డే అని సెలెక్ట్ చేసుకుని చేయడం వల్ల నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఇవాళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మెల్లిమెల్లిగా మన తెలుగు సినిమాలు చూస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్స్కి, తెలుగు హీరోలకి బాగా రికగ్నిషన్ వస్తుంది. ఈ డైరెక్టర్స్ డే అనేది ఇంకా ఇంకా పెరిగి మీరు ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సాహంగా దీన్ని ఇంకా మంచి పని చేసి మొత్తం అందరూ చూసేలాగా ఆ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అడుగు పిడుగులా పేలింది ప్రతిసారి అలవోకగా అప్రయత్నంగా సినీ పరిశ్రమ దద్దరిల్లింది. అల్లు అర్జున్ నిశ్శబ్ద తరంగం కాదు, కానీ కనిపించకుండా వినిపించకుండా మందిలో కలిసిపోవడానికి అతడు శతగ్రులను శ్వాసించే రంగుల తర రౌద్రాకార పాంచజన్య విజయ శంఖారావు వినూత్న పాత్రలతో సినీ విశ్వాంతర్గోళాన్ని కుదిపి కుమ్మేసిన విస్ఫారిత విప్లవ అణు విచ్ఛేదనం. డైరెక్టర్స్ అందరికీ, వేదిక మీద ఉన్న హీరోలందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెలిసిటేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్. ఇది ఏ అసోసియేషన్ నుంచి తీసుకున్నా కూడా అది వేరేలా ఉంది, కానీ నిజంగా డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి రావడం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్ ఫర్ ది థాట్ఫుల్నెస్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఆనర్. Thank you so much, and it's an honor to be felicitating you, Arjun Garu, today. దీని తర్వాత శివ నిర్మాణ గారు ఎర్రగదీసేటువంటి కుర్చీ మడత పెట్టే పర్ఫార్మెన్స్ ఉంది. అందరి వెనకాల ఉండే నిజమైన స్టార్స్ డైరెక్టర్స్, అందరూ స్టార్స్ అవడానికి కారణమే వాళ్ళు. సో వాళ్ళు ఈరోజు స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం, వాళ్ళు డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇవ్వడం చాలా కొత్తగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు డైరెక్టర్స్ అందరికీ, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరికీ, అసోసియేషన్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, రోజు ఎంతో మంది అన్ని ప్లేసెస్ నుంచి, అన్ని చోట్ల నుంచి డైరెక్టర్ అవ్వాలని తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. వాళ్ళందరికీ మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే మీ కష్టం చూసి, మీ సక్సెస్ చూసి మీలాగా అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు ప్రతిరోజు. సో వాళ్ళందరికీ మీరు ఎంత పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేస్తే
మన సినిమా ఫ్యూచర్ అంత బ్రైట్గా ఉన్నట్టు లెక్క. సో డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఫుల్ ఆనెస్టీతో, ఫుల్ సిన్సియారిటీతో, ఫుల్ ప్రేమతో గొప్ప సినిమాలు తీయాలి. ఆ సినిమాలు చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. తెలుగు సినిమా ఇంకా గొప్ప సినిమాలు తీస్తూనే ఉండాలి ఎప్పటికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఈవెంట్. ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మీ అందరినీ కలిసి కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.